గ్రహాల కలయికను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఎప్పుడు పడితే వారు కలవడాన్ని శాస్త్రాల్లో నిషేధించారు. ముఖ్యంగా కొన్ని రోజుల్లో వారి ఏకం కాకూడదు. ఇలా చేసినట్లయితే సుఖ సంతోషాలతో పాటు నష్టాలు సంభవిస్తాయి. పౌర్ణమి తిథుల్లో భార్యాభర్తలు ఏకం కావడం సరికాదు. శాస్త్రాల ఈ కార్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజును లక్ష్మీదేవికి అంకితమిచ్చారు. రాత్రిపూట మహాలక్ష్మి ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. భార్యాభర్తలు ఆ రోజు రాత్రిని శారీరక బంధాన్ని పెట్టుకోకూడదు. అమావాస్య తిథుల్లోనూ భార్యాభర్తలు కలవకూడదు. ఇది వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందుకు కారణం అమావాస్య రోజు ప్రతికూల శక్తుల శక్తిమంతంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ రాత్రిని తాంత్రికకాల రాత్రిగా పరిగణిస్తారు. పితృదేవతలు లేదా పూర్వీకుల మరణతిథుల్లో భార్యాభర్తలు ఒకరికొకరు వేరుగా ఉండాలి. అంటే వారు శారీరకంగా కలవకూడదు. పితృదేవతలను ఆ రోజు స్మరించుకుని వారి పేరు మీదుగా దానాలు చేయాలి. అంతేకాకుండా మనస్సు, శరీరం స్వచ్ఛంగా ఉంటుంది. ఏకాదశిని శ్రీ మహావిష్ణువుకు పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శ్రీకృష్ణుడికి ఉపవాసం పాటించి ఆరాధించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఉపవాసం పాటించినప్పటికీ ఏకాదశి నియమాలను మాత్రం ఉల్లంఘించకూడదు. ఆ రాత్రి భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. అత్యంత చెడుగా పరిగణిస్తారు. ఫలితంగా భగవంతుడి ఆగ్రహానికి గురవుతారు. పురాణాల ప్రకారం ప్రతి నెల వచ్చే మాస శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. అంతేకాకుండా శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్రహ్మచర్యను పూర్తిగా పాటించాలి. అప్పుడే ఆ శుభతిథి ప్రయోజనం పొందుతారు. ఒకవేళ అనుకోకుండా ఆ రాత్రి స్త్రీపురుషులు కలిసినట్లయితే భయంకరమైన ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది. అంటే గ్రహ దుర్మార్గపు దృష్టి మీపై పడుతుంది. నవరాత్రి తిథుల్లో నవరాత్రులైన 9 రోజులను సనాతన ధర్మం ప్రకారం చాలా పవిత్రంగా భావిస్తారు. కొంతమంది అన్ని రోజు వ్రతమాచరిస్తారు. మరికొంతమంది కేవలం మొదటి 8 రోజులు మాత్రమే కొలుస్తారు. ఈ రోజు కలశాన్ని ప్రతిష్ఠాపించి దేవతను శ్రద్ధానిత్యలతో పూజలు చేస్తారు. కాబట్టి నవరాత్రి తిథుల్లో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని శాస్త్రాల్లో నిషేధించారు. ఒకవేళ ఇలా చేసినట్లయితే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.